మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2024 రోజు మన పెగడపల్లి ఎస్ఐ గారు తన సిబ్బందితోటి వాహన తనిఖీ చేస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వస్తూ పట్టుబడతారు. వాళ్ళను అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళను తనిఖీ చేస్తే ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉంటది. ఆ బ్యాగ్ లా చూస్తే ఏంటంటే దాంట్లో 900 గ్రాముల గాంజా ఉంటది. వీళ్ళు ఎక్కడికెళ్ళి తీసుకొస్తున్నారని అడిగితే ఏంటంటే ఇతడు ఈ పిడుగునూరి వంశీకృష్ణ, ఇతని గుండయ్యపల్లి గ్రామం గంగాధర మండలం. ఇతడు ఏంటంటే ఆదిలాబాద్ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసి ఇక్కడ ఎక్కువ రేటుకు ఎవరైతే గాంజాను స్మోక్ చేస్తారో వాళ్ళను చేసి ఎక్కువ లాభానికి అమ్మడానికి తీసుకొస్తా ఉంటారు. గతంలో కూడా ఇతడు 2-3 సార్లు అక్కడ పోయొచ్చును. దాని మీద ఫర్దర్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఇతని ద్వారా ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి చర్యలకు, ఇట్లాంటి గాంజా వ్యాపారం చేసేటోళ్ళు, పెడ్లర్స్ వీళ్ళందరి మీద మేము నిఘా ఉంటుంది. తర్వాత ఈ స్మోకర్స్ కూడా మేము గుర్తించి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీ ద్వారా యువకులకు కావచ్చు, తర్వాత గ్రామాల పనిచేసే యువతకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గాంజా సేవించడము, తర్వాత గాంజాను రవాణా చేయడం, గాంజాను సరఫరా చేయడం అనేది చట్టరీత్యా చాలా తీవ్ర నేరం. కాబట్టి గ్రామాలలో మనం గాంజాని అరికట్టాలంటే ఏంటంటే ఇట్లాంటి గాంజా సేవించినా కూడా తర్వాత అమ్మిన మాకు సమాచారం ఇస్తే ఏంటంటే వాళ్ళ పేర్లు గోప్యంగా వస్తాము. మేము వారి మీద పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల యువతకు విజ్ఞప్తి ఏంటంటే మీరు తాత్కాలిక మోజులో పడి ఏంటంటే ఈ గాంజా వ్యసనానికి అలవాటు పడవు, లేకపోతే ఇప్పుడు రవాణా చేయడానికి అలవాటు పడవు. మీరు చేస్తే ఏంటంటే మీ భవిష్యత్తు అనేది ఖరాబ్ అవుతుంది. తర్వాత మీ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది, నాన్ బెయిలబుల్ కేసులు. తద్వారా వాళ్ళు రేపు విదేశాలకు వెళ్ళడం కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ అనర్హులు అవుతారు. కాబట్టి అందరికీ, మండల ప్రజలందరికీ కూడా ఏంటంటే ఈ గాంజా పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన గ్రామాలలో ఎలాంటి సమాచారం ఉన్నా మాకు సమాచారం అందిస్తే మేము వెంటనే తక్షణం స్పందించి వారి మీద తగు చర్యలు చేపడతాము. ఇది మా జిల్లా ఎస్పీ శ్రీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం మేము కూడా రెగ్యులర్గా నిరంతరం వాహనాల తనిఖీ కావచ్చు, ఇంకేదైనా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము గాంజా అరికట్టడానికి. ప్రజలు కూడా ఏంటంటే మాకు సమాచారం ఇచ్చి మీరు ఈ గాంజాను అణచివేసే క్రమంలో మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.